హాయ్ ఫ్రెండ్స్, ఏపీ మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా విడుదలైంది. అమరావతి ఏపీ మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఎంపికైన వారు వివరాలు మెగా డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఎంపిక జాబితాలను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటన ఏప్రిల్ 20న విడుదల చేసింది. 3,36,300 అభ్యర్థులు 5,77,675 దరఖాస్తును సమర్పించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 విడతలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. జూలై 5న ప్రాథమికకి, ఆగస్టు 1న తుదికి విడుదల చేశారు. టెట్లో 20% వెయిటేజీ ఇచ్చారు. 7 విడతలుగా అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించేందుకు అధికారులు పూర్తి చేశారు. భర్తీ కాని 406 పోస్టులు. డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ ఖాళీలకు గాను 15,941 పోస్టులను అధికారులు భర్తీ చేశారు. ఆయా విభాగాల్లో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 406 పోస్టులు భర్తీ కాలేదు. జిల్లాల వారీగా భర్తీ కాని పోస్టులు ఖాళీగా మిగిలిన పోస్టుల వివరాలు. ఈ నెల 19న నియామక పత్రాలను అందిస్తాం. కోనా శశిధర్. మెగా డిఎస్సిలో ఎంపికైన వారికి ఈ నెల 19న నియామక పత్రాలు అందజేస్తారని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. తుది జాబితాలో ఎంపికైన వారిలో 7,955 మంది మహిళలు, 7,986 పురుషులు ఉన్నారని తెలిపారు. పురుషులతో దాదాపు సమానంగా మహిళలు ఎంపికయ్యారని తెలిపారు. 19న మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో పండుగ వాతావరణంలో నియామక పత్రాలను అందిస్తామని కోనా శశిధర్ చెప్పారు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏపీ డిఎస్సి 2025 ఫైనల్ మెరిట్ లిస్ట్ అని వస్తుంది. అది టిక్ చేస్తే కనుక మీకు అది ఓపెన్ అవుతుంది. లేకపోతే తుది జాబితా అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు ఏపీ డిఎస్సి 2020 సెలక్షన్ లిస్ట్ అని వస్తుంది. ఇక్కడ హెడ్డింగ్స్ ఉంటాయి. అక్కడ ఏపీ మోడల్, ఏప్రిల్స్, ఏపీ ఇలా మీ యొక్క సబ్జెక్ట్ని బట్టి మీరు టిక్ చేసుకుంటే కనుక ఇలా వస్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఆల్. ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఒకవేళ సెలెక్ట్ అవ్వలేని వాళ్ళు కూడా బాధపడవద్దు. నెక్స్ట్ ఇయర్ బాగా ప్రిపేర్ అయ్యింది. అవనగడ్డ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా జాబ్ మీదే. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.